అందరికీ నమస్కారం. మన సుప్రీంకోర్టు అధికారాలు అంటే పవర్స్ అన్ని రాజ్యాంగంలో రాసినవే, అవి ఫిక్స్డ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాని నిజంగానే ఆ అధికారాలను మార్చలేమా? అస్సలు కాదు. అవసరమైతే ఆ అధికారాలను పెంచవచ్చని మన రాజ్యాంగమే చెబుతోంది. అవును, ఈరోజు మనం ఆర్టికల్ 138 గురించి మాట్లాడుకుందాం. ఇది మన సుప్రీంకోర్టు పవర్స్ గురించి మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సో అసలు ప్రశ్న ఏంటంటే, సుప్రీంకోర్టు అధికారాలు రాతిమీద చెక్కిన శాసనాలేనా? వాటిని ఎవరూ మార్చలేరా, పెంచలేరా? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం అద్భుతంగా ఈ ఒక్క వాక్యంలోనే దొరుకుతుంది. చూసారా, సుప్రీంకోర్టు అధికారాలు రాజ్యాంగంలో రాసిన వాటితోనే ఆగిపోవు అంట. అంటే ఇంకా ఉన్నాయన్నమాట. వాటిని పెంచే అవకాశముంది. భలే ఉంది కదా? సరే, ఈ టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 స్టెప్స్లో వెళ్దాం. ముందుగా అసలు ఈ ఐడియా ఏంటో చూద్దాం. తర్వాత ఆ పవర్స్ ఎలా పెంచుతారో తెలుసుకుందాం. దాని వెనుకున్న లాజిక్ ఏంటి, లిమిట్స్ ఏంటి, ఫైనల్గా దీని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మొదటి పాయింట్, అసలు కోర్టు అధికారాలు విస్తరించడం అంటే ఏంటి? చాలా సింపుల్గా చూద్దాం. ఆర్టికల్ 138ని ఒక స్విచ్ లాగా ఊహించుకోండి. కరెక్టే, మన రాజ్యాంగం పార్లమెంటు చేతికి ఇచ్చిన ఒక పవర్ఫుల్ స్విచ్. అవసరమైనప్పుడు ఈ స్విచ్ ఆన్ చేసి సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ని, అంటే దాని అధికార పరిధిని పెంచొచ్చనమాట. మరి ఈ స్విచ్ ఎందుకు? ఆలోచించండి. కాలం మారుతుంది కదా, దేశం ముందుకొచ్చే సమస్యలు కూడా మారుతాయి. మరి మన రాజ్యాంగం, మన చట్టాలు కూడా మారాలి కదా. అందుకే ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ సౌలభ్యాన్నే ఆర్టికల్ 138 ఇస్తుంది. సరే, ఈ అధికారాన్ని పెంచొచ్చు అంటున్నారు, బానే ఉంది. కాని ఎలా? ప్రాక్టికల్గా ఎలా చేస్తారు? ఇప్పుడు ఆ 2 దారులేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా 2 మార్గాలు మన ముందు పెట్టారు. ఒకటి, పార్లమెంట్ ఒక చట్టం తీసుకురావడం. రెండోది, ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగడం. మొదటి దారి చూద్దాం. మన ఎంపీలున్నారు కదా, వాళ్ళు పార్లమెంట్లో ఒక చట్టం పాస్ చేసి యూనియన్ లిస్ట్లో ఉన్న ఏ అంశం మీదైనా సరే సుప్రీంకోర్టుకి అదనపు పవర్స్ ఇవ్వచ్చు. సింపుల్. ఇక రెండో దారి, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుని, ఓకే, ఈ పర్టిక్యులర్ ఇష్యూ మీద సుప్రీంకోర్టుకి అధికారం ఇద్దాము అని ఒక ఒప్పందానికి రావచ్చు. ఇది మన ఫెడరల్ స్ఫూర్తిని చూపిస్తుంది. అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకిలాంటి పవర్ని పెట్టారు, వాళ్ల ఆలోచన ఏంటి, దాని వెనకున్న లాజిక్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. దీని వెనక 3 ముఖ్యమైన కారణాలున్నాయి. ఒకటి, ఫ్లెక్సిబిలిటీ, అంటే కొత్త కొత్త జాతీయ సమస్యలు వచ్చినప్పుడు మన సిస్టమ్ వాటిని ఎదుర్కోగలగాలి. 2, పార్లమెంట్ సుప్రీమసీ, అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల అవసరాలకు తగ్గట్టుగా స్పందించగలగాలి. 3, కోఆపరేటివ్ ఫెడరలిజం, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడానికి ఇది ఒక దారి చూపిస్తుంది. అయితే ఈ పవర్కి లిమిట్స్ లేవా? అన్లిమిటెడ్ పవరా? అస్సలు కాదు. దీనికి కొన్ని హద్దులున్నాయి. ఆ సరిహద్దులేంటో చూద్దాం. చూడండి, ఏం చేయొచ్చు? ఒక కొత్త చట్టం ద్వారానూ, ఒప్పందం ద్వారానూ చాలా క్లియర్గా డిఫైన్ చేసిన అధికారాలనే ఇవ్వొచ్చు. మరి ఏం చేయలేదు? రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దెబ్బ తగిలేలా, లేదా న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసేలాంటి పవర్స్ మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఇదొక సేఫ్టీ వాల్వ్ లాంటిది. చాలామంది ఆర్టికల్ 138కి, ఆర్టికల్ 131కి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ టేబుల్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఆర్టికల్ 131 అనేది సుప్రీంకోర్టుకి పుట్టుకతో వచ్చిన అధికారం. అంటే రాజ్యాంగమే డైరెక్ట్గా ఇచ్చింది, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య గొడవల కోసం. కానీ ఆర్టికల్ 138 అలా కాదు. ఇది అదనపు అధికారం, పార్లమెంట్ లేదా ప్రభుత్వాలు అవసరాన్ని బట్టి ఇచ్చేది. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఊహించుకోండి, 2 రాష్ట్రాల మధ్య ఒక కొత్త రకమైన వాణిజ్య వివాదం వచ్చింది. దాన్ని సాల్వ్ చేయడానికి ప్రస్తుత చట్టాల్లో ఏ రూల్ లేదు. మరిప్పుడు దేశమేం చెయ్యాలి? ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? అప్పుడు పార్లమెంట్ రంగంలోకి దిగుతుంది. అరే, దీనికి త్వరగా ఒక పరిష్కారం కావాలి అని అనుకుని వెంటనే ఆర్టికల్ 138 స్విచ్ని ఆన్ చేస్తుంది. ఎలా? ఒక కొత్త చట్టాన్ని పాస్ చేసి. ఫలితమేంటి? ఆ కొత్త రకం కేసులను నేరుగా విచారించే స్పెషల్ పవర్ సుప్రీంకోర్టుకి వస్తుంది. దీనివల్ల న్యాయం చాలా వేగంగా జరుగుతుంది. చూసారా సిస్టమ్ ఎలా అడాప్ట్ అయిందో?
సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చూశాం. వీటన్నింటినీ కలిపి చూస్తే ఆర్టికల్ 138 యొక్క అసలు ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 138 అనేది పాత పుస్తకాల్లోని విషయం కాదు. ఇది రాజ్యాంగంలో ఇప్పటికీ యాక్టివ్గా ఉంది. రాజ్యాంగ నిర్మాతలు ఎలా రాశారో అక్షరం కూడా మార్చకుండా అలాగే ఉంది. చట్టం ద్వారా, ఒప్పందం ద్వారా ఆ రెండు దారులు ఇప్పటికీ ఓపెన్గానే ఉన్నాయి. మళ్ళీ మనం మొదటికి వద్దాం. ఈ మాట గుర్తుందా? రామయ్య, సుప్రీంకోర్టు అధికారాలు రాయిమీద చెక్కినవి కావు. దేశ అవసరాలకి తగ్గట్టు పార్లమెంట్ వాటిని పెంచగలదు. మొత్తం ఈ విశ్లేషణకు సారాంశం ఇదే. మన న్యాయవ్యవస్థ స్టాటిక్ కాదు, డైనమిక్ అని చెప్పే మాట ఇది. చివరగా ఒక ప్రశ్న. భవిష్యత్తులో ఎలాంటి కొత్త సవాళ్లు రావచ్చు? టెక్నాలజీ, పర్యావరణం లేదా ఇంకేదైనా కొత్త రంగంలో పార్లమెంట్ మళ్లీ ఈ ఆర్టికల్ 138 అనే స్విచ్ని ఆన్ చేయాల్సిన అవసరం ఎప్పుడు రావచ్చో ఆలోచించండి. మన రాజ్యాంగ నిర్మాతల ముందుచూపుకు ఇది ఎంత గొప్ప ఉదాహరణో కదా. మరో విశ్లేషణలో కలుద్దాం.